నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా, మీ వెల్ విషర్స్ ద్వారా ఒక ప్రజెంటేషన్ తెలుసుకోవడానికి మనం సమావేశమయ్యాం. మిత్రులారా, మిమ్మల్ని మోటివేట్ చేయడానికో, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో నేను రాలేదు. నా జీవితంలో జరిగిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని మీతోటి షేర్ చేయడానికి వచ్చాను. అయితే మిత్రులారా, ఈరోజు ఇది ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. కేవలము ఒక 1770 రూపాయలు అనే ప్రైమ్ మెంబర్షిప్ డీలర్షిప్ తీసుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతున్నటువంటి, డెవలప్ అవుతున్నటువంటి ఒక టెక్నాలజీ యాప్ మిత్రులారా. దీంట్లో మొట్టమొదట మనం ఒక యూజర్గా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏదైతే మనకు వస్తువులే కావచ్చు, సేవలే కావచ్చు, వాటి ద్వారా మనం ఒక డబ్బు పొదుపు చేసుకునే అవకాశం ఉంది. పొదుపు అందరికీ ఇంట్రెస్టే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఇంట్రెస్ట్ అయినటువంటిది మన యొక్క పొదుపే మన సంపాదన. అయితే మిత్రులారా, ఈ 1770లో 270 జిఎస్టీకి వెళ్ళిపోతుంది గవర్నమెంట్కు. కంపెనీ 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. కేవలం మనం ఒక 220 రూపీస్ అది గవర్నమెంట్కి ఇచ్చేస్తా ఉన్నాం. అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది కంపెనీ. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1, కానీ ట్రాన్సాక్షన్స్లో కన్వర్ట్ అవుతాయి. అయితే మిత్రులారా, ఫస్ట్ వీఆర్ యూజర్. ఆ తర్వాత మనము యూజర్ కావాలన్నా, అర్నర్ కావాలన్నా, యూజర్ కాంది అర్నర్ కాలేం. సో మై డియర్ ఫ్రెండ్స్, నిర్ణయం మన చేతిలో ఉంది. మనం డబ్బు పొదుపు చేసుకోవాలా వద్దా, డబ్బు సంపాదించాలా వద్దా. అయితే ఇది వాళ్ళ కోసం మిత్రులారా. ఎవరి జీవితంలోనైతే బ్రతుకులలో మార్పు రావాలనుకుంటా ఉన్నారు, డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్న వాళ్ళ కోసమే ఇది. ఆ తర్వాత ఫ్రెండ్స్, బ్రతకడానికి మనం పని చేస్తూ ఉన్నాం, కానీ 1770 రూపాయలతోటి మనం ఏ వ్యాపారం చేయలేం. కానీ ఇది ఒక అర్నర్గా ఈ యాప్ను తీసుకొని మనం గనక ప్రచారం చేయగలిగితే, అక్షరాల మిత్రులరా, నమ్మశక్యం కానటువంటిది 178 కోట్ల ప్రాజెక్ట్ ఇది. దీనికి సమయం కానీ, సంఖ్య కానీ, ఎలాంటి నియమము, కండిషన్ లేదు. కానీ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా 1770 రూపాయలు అనేది మీ చేతిలో ఉంది. ఈ భూమి మీద ఒక 5 మంది డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం ఉన్న వాళ్ళు అసోసియేట్ అయినట్లయితే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా 178 కోట్లు వస్తాయి. కానీ వెంకట్ సార్ చెప్పినట్లు లెర్న్ డూ టీచ్, మనం నేర్చుకొని నేర్పియాలి. ఇది డిజిటల్ వర్క్, ఫిజికల్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇది ఒక అంతిమ లక్ష్యం, ఫైనల్ టార్గెట్. కానీ మిత్రులారా, గోల్, సబ్ గోల్స్ అని ఉంటాయి. అంటే నేను ఈ పని ఎందుకు చేస్తా ఉన్నా అంటే, నాకు గోల్ ఉంది కాబట్టి, లక్ష్యం ఉంది కాబట్టి నేను లక్ష్య సాధన వైపుగా పనిచేస్తా ఉన్నా. లక్ష్యం లేకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది మనకు. లక్ష్యం ఉంటే మనకు లక్షణాలు వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, 2021 15 ఆగస్ట్ వరకు నా యొక్క ఉద్దేశం, తెలుగు తెలిసినటువంటి వాళ్లకు యావత్ భారతదేశంలో ఒక 10,000 మంది కుటుంబాలకు ₹1,00,000 నెలకు ఇప్పియాలి అనే ఒక జాబ్ అనే లక్ష్యంతో నేను పనిచేస్తా ఉన్నా. అయితే మిత్రులారా, ఇది విచిత్రకరమైన జాబ్, ఇంటి దగ్గర ఉండి చేసుకునే జాబ్. ఈ జాబ్లో మనకు ఎవరు బాస్ లేరు, మనకు మనమే బాస్. డెఫినెట్గా మీరు కావాలి అనుకుంటే మీకు సాదరమైన ఆహ్వానం.
మీరే కాదు మిత్రులారా, మీ ద్వారా ఒక 10 మందికి హెల్ప్ చేయండి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. మిత్రులారా, మీరు గనక మానవ సేవే మాధవ సేవ అంటారు. మీరు గనక నలుగురికి మంచి చేయాలనే ఆలోచనే మీదవుతే మీరు ఏ మస్జిద్కు, ఏ మందిరానికి, ఏ చర్చ్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటున్న ఆ దైవం మీ ఇంటికి వస్తాడు. ఎందుకు? మానవ సేవే మాధవ సేవ. సో మిత్రులారా, నేను ఆ లక్ష్య సాధన కోసము మీతోటి ఎలాంటి ప్రతిఫలాపేక్ష ఆశించకుండా, మీతోటి నేనేం ఫీజు తీసుకోకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నది ఉన్నట్లు తెలుగులో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా జనవరి మాసం నుంచి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నేను వచ్చినప్పటి నుంచి నేను ఏమి చేశాను, నాకు ఏమి జరిగింది, ఇది మనకు తెలియాలి. మాటలు కాదు, మనకు ప్రాక్టికల్ కావాలి. సో మిత్రులారా, స్క్రీన్ షాట్ చేసుకోండి. మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. అల్పకాలికమైనటువంటి డబ్బును ఆశించి మనం ఎవరిని చెప్పకూడదు. మిత్రులారా, ఒక్కసారి చూడండి ఎంత ట్రాన్స్పరెన్స్ సిస్టమ్ ఉంది ఇది. ఒకసారి గమనించినట్లయితే 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:25:24 నేను ఇందులో జాయిన్ అయ్యా. నా సీనియర్ నాకు ఒకటే చెప్పాడు, అదే నేను చెప్తా ఉన్నా. 90 రోజులు ఎవరైతే ఉదయం రాత్రి వస్తారో అసలు ఫెయిల్ అవుతందుకు కుదరదు. చెప్పినప్పుడు 32 సంవత్సరాల నా అనుభవం ఉన్నప్పటికీ నేను కొద్దిసేపు నా ఈగోను పక్కన పెట్టా, ఓపెన్ మైండ్ తోటి. ఎందుకంటే ఈ సిస్టమ్ నాకు తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి నేను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు నేను నేర్చుకున్న మిత్రులారా. అప్పటి నుంచి జనవరి నుంచి నేర్పిస్తా ఉన్నా. ఆ తర్వాత స్క్రీన్ షాట్ చేశారు మీరు. మరి 1770 రూపాయలు అనేటటువంటిది నాకు ఎలాగూ పొదుపు అవుతుంది కదా. కాబట్టి వెంటనే నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. సైన్ అప్ అయినప్పుడు 50 ఇస్తుంది కంపెనీ, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1550 రూపాయలు కాదు, రివార్డ్ పాయింట్స్. రివార్డ్ ఆర్పి అన్నమాట, రివార్డ్ పాయింట్స్. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 3వ తారీఖు అక్టోబర్ 2019 ఇన్స్టెంట్గా. ఎందుకంటే 9 గంటలకు మీటింగ్ అవుతుంది కాబట్టి జీవితంలో ఎన్నో రిస్కులు తీసుకున్నాం. కాబట్టి ఒక 1770 రూపాయలతోటి పెద్దగా అయ్యేది ఏమీ లేదు, నష్టపోయేది ఏం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ రోజు మీటింగ్ అటెండ్ అయ్యా. నైట్ 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు కూడా నేను సైన్అప్ చేస్తూ ఉంటే 50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు ఫ్రెండ్స్, లైవ్లో మీరు చూసేశారు. ఇకపోతే మరి ఆ రోజు నేను తీసుకున్న ఆ నిర్ణయము మిత్రులారా, మన నిజ జీవితంలో కూడా ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము అంటే దానికి కారణము గతంలో మనం తీసుకున్న నిర్ణయమే మిత్రులారా. భవిష్యత్తులో ఏంటి అనేది అది క్వశ్చన్ మార్కే. కానీ ప్రజెంట్లో మనం చేసిన యాక్షన్స్ని బట్టి, పనిని బట్టే మన భవిష్యత్తు ఉంటుంది మిత్రులారా. సో మన భవిష్యత్తు అనేది మన చేతిలోనే ఉంది. చూడండి, ఈ రోజు వరకు ఇన్కమ్ చూసినట్లయితే మరి ఆ రోజు 1770 రూపాయలు అక్షరాల 4,13,130 రూపాయలు. ఇది లైవ్, ఇది బ్యాంకుకి వచ్చింది. చూడండి, 3 నెలల యావరేజ్ నా ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్. మూడు నెలల నా యావరేజ్ ఇన్కమ్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 1,79,000, సుమారుగా 60,000 రూపాయలు. మీకు మీరు ఆత్మ పరిశీలన చేయండి. ఒక 60,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఎన్ని గంటలు పని చేస్తాడు చూడండి ఫ్రెండ్స్. మరి నేనేం చేస్తున్నా, జూమ్లో ఇంటి దగ్గర కూర్చొని ఉదయం రాత్రి
సత్యనారాయణ స్వామి కథలాగా చెప్పిందే చెప్తా ఉన్నా. అందరూ అదే చెప్తారు, చెప్పిందే చెప్పండి సార్. రోజు ఒకటి చెప్తే మీకు ఇబ్బంది, కానీ చెప్పిందే చెప్తే కాపీ పేస్ట్ చేయడం ఈజీ కదా. అనగనగా రాగం అతిశయిల్లుచు నుండు తినగ తినగవేమో తీయనగు. మిత్రులారా, మొదటి 3 నెలలు తెలుగులో చెప్పేవాళ్ళు ఎవరు లేరు, హిందీలోనే జరిగేది మాకు ఆ రోజులలో. ఈరోజు అయితే అన్ని భాషలలో జరుగుతూ ఉంది. 3 నెలలు నా ఇన్కమ్ చూడండి మిత్రులారా, 8,715 రూపాయలే. కానీ పవర్ ఆఫ్ నెట్వర్క్ ఏంది, టైం కాంపౌండింగ్ ఏంది నాకు తెలుసు, ఎందుకంటే మార్కెట్లోనే ఉన్నా కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ రోజు 3 నెలల ఇన్కమ్ 8,700, ఈరోజు 3 నెలల ఇన్కమ్ 1,80,000 రూపాయలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇన్స్టెంట్ ఇన్కమ్, పర్ఫెక్ట్ ఇన్కమ్. అయితే ఇందులో 2 ఉన్నాయి మిత్రులారా, సేవింగ్స్ ఉంది, అర్నింగ్స్ ఉంది. అర్నింగ్స్ అనేది పర్ఫెక్ట్, సేవింగ్స్ అనేది డెవలప్ అవుతా ఉంది. కాబట్టి ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది ఉంది మిత్రులారా. ఇది మనం నిద్రపోయినా కూడా వచ్చే డబ్బులు వచ్చే పద్ధతి. ఇది ఒకసారి తయారైపోతే ఒక ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేస్తుంది మనకు. మీ జీవితంలో ప్యాసివ్ ఇన్కమ్లు ఎన్ని ఉన్నాయి, మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇది ఒక గొప్ప ప్యాసివ్ ఇన్కమ్గా మనకు మారబోతా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పట్లేదు, వాళ్ళంతలో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి. చూడండి, మీకు చెప్పాను నిద్రపోయిన డబ్బులు వస్తుంది. ఇప్పుడు 9 గంటల 18 నిమిషాల 4 సెకండ్స్ 5 నిమిషాల క్రితం ఎవరో మిత్రుడు రీఛార్జ్ చేసుకున్నారు. 9 గంటల 11 నిమిషాల 15, 9 గంటల 7 నిమిషాల 40, 9 గంటల 5 నిమిషాల 42 సెకండ్లు, 9 గంటల 5 నిమిషాల 27 సెకండ్లు. మిత్రులారా, మీకు కళ్ళ ముందే ఉంది. సో చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలి. ఎక్కడ కూడా డబ్బుల కోసం మనము అబద్ధం చెప్పకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ తర్వాత చూసినట్లయితే ఈ రోజు నా టీం 48,000 అని చెప్పాను. చూడండి మిత్రులారా, లైవ్లో చూపిస్తా ఉన్నా మీకు. ఇంత బ్యూటిఫుల్ యాప్ అర్థంగానో లేమంటారు. సో వాళ్ళకు అర్థమైందే మాట్లాడతారు. కచ్చకామర్ లేని వానికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది, బేకారోళ్ళకు అంతా బేకారుగా కనిపిస్తుంది, మంచోళ్ళకు కాస్త మంచిగా కనిపిస్తుంది. అందుకే అంటారు అన్నమాట, మన లోపలనే దృష్టి లోపం ఉంటుందని చెప్పేసి. నాకైతే ఎక్సలెంట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకు, ఎంత సిస్టమ్ అని చూడండి. 48,000 మంది వచ్చారు. అందులో 8,375 మంది 1770 ధైర్యం చేశారు. 39,000 మంది ఇంకా చేస్తూ ఉన్నారు. నో ప్రాబ్లం, మన యాప్ ఎప్పటికీ డిలీట్ చేయబడదు. మరి నేను 48,000 మందిని తెచ్చానంటే లేదు మిత్రులారా, 32 మంది సైన్అప్ అయ్యారు. ఇక్కడ ఎన్ని పాన్ కార్డ్స్ ఉంటే అన్ని ఐడీలు తీసుకోవచ్చు. ఏలే వానికి 7 మంది భార్యలట. సో మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతాం అనేది మీ ఆత్మ పరిశీలన చేసుకొని న్యాయం చేయాలి. ఐడీలు తీసుకున్న మాత్రాన్ని డబ్బులు వస్తాయి అనుకోకూడదు. చాలామంది అక్కడనే పప్పులో కాలేస్తారు. తప్పు లేదు, చేయాలి పని. 32 మంది వచ్చారు మిత్రులారా, అందులో 12 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఈ 20 మంది మాత్రం ఇంకా చూస్తూ ఉన్నారు. ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి, నేను చాలా విన్నాను, నాకు చాలా తెలుసు అన్న వ్యక్తికి మనం ఏం చెప్తాం? తెలుసుకునే వాళ్ళకే చెప్పగలుగుతాం. కాబట్టి మిత్రులారా, వాళ్ళు ఆగిపోయే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు మధ్యతరగతిలో ఉండాలనుకొని వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయగలిగింది లేదు. కానీ 178 కోట్లు మాత్రం మనం సాధించవచ్చు. వెంకట్ సార్ చెప్పారు, గ్యారెంటెడ్ అని చెప్పారు ఆ పదం. కానీ లర్న్, డూ, టీచ్. మనం పని చేయకపోతే మన భవిష్యత్తు ఆగిపోతుంది, మన జూనియర్ పని చేయకపోతే మన భవిష్యత్తు ఆగబడదు. అండర్లైన్ దిస్ పాయింట్. దిస్ ఈజ్ నాట్ ఏ డిపెండబుల్ కెరియర్, దిస్ ఈజ్ ఇండిపెండెంట్ కెరియర్. సో మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ వై. నేను పని చేయడానికి రెడీగా ఉన్నా, నాతోటి పనిచేసే వాళ్ళు కూడా మార్కెట్లో చాలామంది రెడీగా ఉన్నారు. మరి చూసినట్లయితే మిత్రులారా, 5 బదులు 12, 25, ఇది చాలామంది పిరమిడ్ స్కీమ్ అనుకుంటారు. కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ పిరమిడ్. ఆ తర్వాత 25 బదులు 125 బదులు 135, ఇకపోతే 625 బదులు 250 అయిపోయాయి. ఇక 400కు 900 మంది రెడీగా ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరికి కూడా మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మధ్యతరగతిలో నుంచి వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి అని మీరు
ఆపన్న హస్తాన్ని అందించండి. నేను ఇంకా మధ్య తరగతిలోనే ఉంటా సార్, ఆ కంపు మంచిగా ఉంది సార్ అంటే వాళ్ళకు కూడా మీరు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. వాళ్ళకు కూడా అదే ప్రేమతోటి చూడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ప్రాక్టికల్గా చెప్తా ఉన్న సంవత్సర కాలంలో నేను 3 లెవెల్స్ పూర్తి చేశాను. అంటే ఒక్కొక్క లెవెల్ 4 నెలలు అన్నమాట. 40 నెలల్లో నా ప్రాజెక్ట్ అయిపోతుంది. 178 కోట్లు నేను సంపాదిస్తా ఉన్నా. మీరు కూడా నాకంటే ఎక్కువ. ఇది కోన్ బనేగా కరోడ్పతి కాదు, సబ్ బనేంగే కరోడ్పతి. కానీ వాళ్ళు ఏ మార్గంలో నడిచిండ్రో మనం అదే మార్గంలో నడవాలి. మిత్రులారా, ఫాలో యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ అని చెప్పారు వెంకట్ సార్. యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ అని చెప్పాడు సారు, అది ఫాలో కానీ. విజయవాడకి వెళ్ళే బస్ వెనుక మీ కారు పెడితే మీరు డెఫినెట్గా విజయవాడకి వెళ్తారు. ఎందుకంటే మీరు విజయవాడ బస్సును ఫాలో అయ్యారు కాబట్టి. కర్నూలు బస్ వెనుక పెట్టి విజయవాడ రాలేదా దేవుడా అంటే రాదు. యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద సిస్టమ్. సో కమాన్ ఫ్రెండ్స్, నేను ఏం చేశానో మీకు ప్రాక్టికల్ చెప్పేశా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక గొప్ప అవకాశం ఏముందంటే 2020 ఇక 2 నెలలు సమాప్తి దిశగా వెళ్తా ఉన్నాం. 2 నెలల తర్వాత మనం చాలా సంతోషంతో 2020కి మనము వీడ్కోలు చెప్తాము, 2021కి మనము స్వాగతం చెప్తాము. కానీ మిత్రులారా, మధ్య తరగతికి వీడ్కోలు ఎప్పుడు చెప్దాము, హై క్లాస్కు ఎప్పుడు మనం స్వాగతం చేద్దామంటే ఈ 2 నెలలలో మీరు తలుసుకుంటే చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశమే దీపావళి బొనంజా. 20వ తారీఖు అక్టోబరు 2014 నుంచి 25 అక్టోబరు 2020 నుంచి 14 నవంబర్ 2020. మిత్రులారా, ఇది మామూలుగా చిన్న విషయం అనుకోవచ్చు, ఒక సిల్వర్ కాయిన్. ఇది సిల్వర్ కాయిన్ కాదు మిత్రులారా, మన యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఇది బంగారు బాట. ఎవరికి సిల్వర్ కాయిన్ వస్తుందంటే 14వ తారీఖు నవంబర్ వరకు ఈ భారతదేశంలో ఒక 5 మందిని ప్రైమ్ మెంబర్లు మీరు చేయగలిగితే సిల్వర్ కాయిన్ వస్తూ ఉంది. ఒకవేళ కనుక మీరు 10 మంది ప్రైమ్ మెంబర్ చేయగలిగితే మీకు ఒక గోల్డ్ కాయిన్ ఉంది. ఒకవేళ కనుక మీరు 20 మందిని ప్రైమ్ మెంబర్ చేయగలిగితే అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి 3 రోజులు 2 రాత్రులు గోవా ప్రోగ్రాం ఉంది. చేయాల్సిన పని చాలా సింపుల్. 1770 రూపాయలు. 5 మందా, 10 మందా, 20 మందా మన చేతిలో ఉంది. లేదండి నేను 5 మందిని చేసి వాళ్ళకు నేను సహకరిస్తాను, 5-25 చేసినట్లయితే కూడా ఈ ఆర్టీపీ అంటే రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ నాకు కూడా మొదలంత అర్థం కాలేదు. నేను సీనియర్స్ తోటి తీసుకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఓహో అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఇంత గొప్ప విషయం తెచ్చారని మీ దృష్టికి తెస్తా ఉన్నా అంతే. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం కనుక డెప్త్లోకి వెళ్ళినట్లయితే ఈ సిల్వర్ కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్లో ఉన్న రహస్యాన్ని మీకు నేను బట్టబయలు చేయబోతా ఉన్నా. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. మిత్రులారా, ఈరోజు మధ్య తరగతి అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఏమీ చేయలేకపోయారు. కానీ మనం మాత్రము ఈ 2 నెలల కాలంలో ఎంతో గొప్పగా చేసే గొప్ప అవకాశం ఉంది. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే చూడండి మిత్రులారా, ఎన్నో సంవత్సరాల నుంచి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, అస్తమిస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క సూర్య కిరణాలు అనేది ఒక భూతద్దం ద్వారా ఒక దగ్గర కేంద్రీకరించబడినప్పుడు, ఫోకస్ చేయబడినప్పుడు అక్కడ అగ్ని ప్రజ్వలితం అవుతుంది. ఇది సైన్స్. వేర్ దేర్ ఈస్ ద ఫోకస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. ఎనర్జీ ప్రవహిస్తుంది అక్కడికి. సో మిత్రులారా, ఇది సైన్స్ ఇది. సో ఫోకస్ అంటేనే ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. సో మిత్రులారా, ఏదైనా ఒక దానిపైన ప్రేమ ఉన్నప్పుడు వ్యక్తికి కష్టం అనిపించదు. దానికి ఏ పురాణాలో కాదు,
మన భారతదేశంలో ద మౌంటైన్ మ్యాన్ అనేది దశరథ్ మాంజీ గారు. దశరథ్ మాంజీ గారు ఆయన భార్య పైన ఉన్న ప్రేమకు నిదర్శనంగా వాళ్ళ ఊరిలో పక్కన 300 ఫీట్ల ఎత్తు అయినటువంటి ఒక కొండ, వాళ్లకు ఏదైనా అవసరం కావాలనుకుంటే ఆ కొండ దాటి అవతల ఊరికి వెళ్ళాలి అనుకుంటే దాదాపుగా 32 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి కొండ చుట్టూ తిరిగి. కానీ అతనికి జరిగినటువంటి అతని ప్రేమైనటువంటి భార్య చనిపోవడం మూలంగా నాకు జరిగిన నష్టం ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి ఒకే ఒక వ్యక్తి నిరంతరంగా 22 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్న గొర్రెలు అమ్మేసేసి ఒక ఉలి ఒక సుత్తె తీసుకొని ఒక వ్యక్తి చేయగలిగాడంటే చరిత్రలో నిలిచిపోయాడు మిత్రులారా. 22 సంవత్సరాల తర్వాత ఆ 32 కిలోమీటర్ల ప్రయాణం కాస్త కేవలం 5 కిలోమీటర్లు అయిపోయి ఈరోజు చరిత్రలో నిలిచిపోయాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, కనీసం మన భార్య బిడ్డల కోసం మనం ఈ చిన్న పని చేయలేమా అంటే కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ, నిరంతర ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనడానికి నిదర్శనం. 1929 సంవత్సరం జనవరి 14న జన్మించిండు బీహార్ రాష్ట్రంలోని గెలోర్ గ్రామంలో. చనిపోయింది 17 ఆగస్టు 2007 సంవత్సరంలో. మిత్రులారా, అంతకంటే గొప్ప కాదు. అతను ఒకడు చేశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద అర్త్. ఈ భూమి మీద ప్రతిదీ సాధ్యం అవుతుంది. కాకపోతే మిత్రులారా, పట్టు పట్ట రాదు, పట్టి విడియ రాదు. పట్టు పట్ట వలయనయ్యా బిగియ పట్టు, పట్టి విడిచుట కంటే పడిచచ్చుటయ్యే మేలు. మిత్రులారా, అతని జీవితంలో అందరూ అపోజిట్ చేశారు, ఇది కాదని చెప్పారు. ఆ మధ్యలో ఆ రాళ్ళు కొండలు చెక్కుతున్నప్పుడు విష సర్పం చేత కాటు వేయబడ్డది కూడా ఎన్నో జీవితంలో ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు తర్వాత డీటెయిల్గా చదవండి. అయితే మిత్రులారా, ఈ రోజు 2 నెలలు కనుక రియల్గా మధ్యతరగతి కంపులో నుంచి బయటకు వచ్చే ఒక గొప్ప అవకాశం ఉంది. దీనికి మీరు ఏం చేయాలి, నేను వర్క్ మెథడ్ చెప్తా ఉన్నా, దాన్ని మీరు ఆచరించండి, ఆలోచించండి. మిత్రులారా, నోట్ చేసుకోండి. ఈరోజు 4వ తారీఖు, మనకు 4, 5, 6 3 రోజుల కాలంలో ఈరోజు 1770 రూపాయలతోటి మనం ఏమీ చేయలేమో వాస్తవ సత్యం. కానీ మీరు 1770 రూపాయల ప్రైమ్ మెంబర్ తోటి ఈ 3 రోజుల కాలంలో మీరు ఒక 2 నుంచి 300 మంది పేర్లు తీయండి. ఒక వ్యక్తికి 1 నిమిషం మాట్లాడండి. 1 గంట, మహా అయితే 2 గంటలండి. 2 గంటలలో మీ ప్రోగ్రాం అయిపోతుంది. సార్, మరి నేను ఏం చేయాలంటే, మీరు చేయాల్సిన పని మిత్రులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లిస్టు తయారు చేయండి. 300 మందిది 300 మంది లిస్టు తయారు చేయండి. 4, 5, 6 వాళ్లకు కేవలం మీరు క్వశ్చన్ మార్క్ వేయండి. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు చెప్పండి. ఏం క్వశ్చన్ వేయాలి? ఫోన్ కాబట్టి, డిజిటల్ కాబట్టి అతన్ని మీరు అడగండి, 1 నిమిషం నేను మాట్లాడొచ్చా అంటే అతన్ని మీరు అడగండి, మీరు చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలని ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. అక్కడ అవసరం ఉంటేనే ఇక్కడ లింక్ అవుతుంది. రెండోది, ఎస్ ఉంది అంటే మాట్లాడండి, లేదు అంటే మీరు ఇంత కమర్షియల్ అయిపోండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట, మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన డబ్బుకు సంబంధించింది అయి ఉండాలి. మన బ్రతుకుకు, ఎదుటి వాళ్ళ బ్రతుకుకు మార్చేది ఉండాలి తప్ప అన్యదా వేరే పదాలు కానీ వేరే ఆలోచనలు కానీ మన మైండ్లోకి రానియొద్దు. రాగానే సెర్చ్ చేయండి, ఇది నాకు ఉపయోగపడుతుందా, నాకు డబ్బులు ఎన్ని వస్తాయి, ఇది ఆలోచన చేస్తే, ఈ పని చేస్తే నాకు డబ్బులు ఎన్ని వస్తాయి. కమర్షియల్ మైండ్. ఆ తర్వాత రెండో క్వశ్చన్ మిత్రులారా, ఉంది అంటే 1770 రూపాయలతోటి ఏమైనా వ్యాపార అవకాశం ఉందా అతన్ని అడగండి. లేదు అని చెప్తాడు మిత్రులారా. ఆ తర్వాత అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నెంబర్ 1, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. రెండోది 178 కోట్లు మిత్రులారా. నోట్ చేసుకోండి. రెండో పాయింట్ ఏం చెప్పాలి? 178 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఇన్ఫర్మేషన్లో 2 చెప్పేసాము, ఇన్విటేషన్లో 2 చెప్పండి.
ఉదయం 7 గంటలకు రాత్రి 9 గంటలకు ప్రజెంటేషన్కు రండి. జూమ్ క్లౌడ్ మీటింగ్ అనేది డౌన్లోడ్ చేయించండి మిత్రులారా. 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు లోపల మీరు మీటింగ్కు తీసుకొచ్చే బాధ్యత మీది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. మిత్రులారా మీ 5 కంప్లీట్ అయిపోతాయి. 10 లెవెల్స్లో ఒక లెవెల్ మీద పూర్తి అయిపోయింది మిత్రులారా. ఇకపోతే మీరు ఫస్ట్ లెవెల్ పూర్తి అయిపోయింది. ఇక 7, 8, 9 సేమ్ యదా రాజ తదా ప్రజ, సేమ్ అక్కడ వాళ్ళు కూడా మనలాగానే కాపీ పేస్ట్ చేస్తారు. వాళ్ళకు రిలేటివ్స్ ఉండ్రు, వాళ్ళకు ఫ్రెండ్స్ ఉండ్రు, వాళ్ళకు నైబర్స్ ఉండ్రు, వాళ్ళకు తిన్ను ఫ్రెండ్ ఉండు, తిక్కు ఫ్రెండ్ ఉండు, నో ప్రాబ్లం. మిత్రులారా 2వ లెవెల్ పూర్తి అయిపోయింది. 5/25 కాబట్టి మీరు ఆర్టీపీకి ఎలిజిబిలిటీ అయిపోయారు. రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి 3 రోజులు 2 రాత్రులు గోవానా నైనెటాలా ఎక్కడనో తెలియదు, కానీ డెఫినెట్గా అతని తోటి గడుపుతాం. అతని గొప్పతనం ఏంటి? ఎన్నో బిజినెస్లు, ఎన్నో ఉద్యోగాలు కరోనా వచ్చిన తర్వాత ఇబ్బందులకు లోనైన విషయం మీకు తెలుసు. కానీ మిత్రులారా ఈయన స్థాపించిన ఈ సంస్థ ఎవరైతే ఉన్నారో ఈయన తోటి హ్యాపీ లైఫ్ ఉంది. అలాంటి పర్సన్తో మనం కలవబోతా ఉన్నాం. ఆ తర్వాత చూసినట్లయితే 10, 11, 12 మిత్రులారా సేమ్ అదే కాపీ పేస్ట్ మన అండర్లో ఉన్నటువంటి 5 మంది వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఆర్టీపీకి ఎలిజిబిలిటీ అయిపోతారు. అంటే మీరు ఒక్కరు వెళ్ళకుండా మీతో పాటు ఒక 5 మంది సైన్యాన్ని తీసుకొని మీ ఫ్రంట్ లైన్ తీసుకొని అక్కడికి వెళ్తా ఉన్నారు. ఇంకా మన సర్కులర్ 14వ తారీఖు ఉంది, 12వ తారీఖుకి అయిపోతుంది మిత్రులారా. ఇకపోతే నవంబర్లో 3వ వారంలో చూడండి, నవంబర్లో 3వ వారము ఈ 5 మందికి 10 లెవెల్స్ టచ్ అయినైతే సిల్వర్ అవుతారు. అయితే ఫ్రెండ్స్ 3 లెవెల్స్ అయిపోయినాయి. ఇక మనకు ఒకటే పని, రెండో పని లేదు. ఇక వేర్ ఈజ్ ద ఫోకస్? ఎక్కడ ఫోకస్ ఉందో అక్కడ ఎనర్జీ ఫ్లోస్ అవుతుంది. ఈ 5 మందిని సిల్వర్ చేసేస్తే మీరు గోల్డ్ అయిపోతారు 3వ వారంలో. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇంకొక వారం ఉంది, చివరి వారం నవంబర్లో. ఈ 25 మందిని సిల్వర్ చేసేస్తే 5 మంది గోల్డ్ అయిపోతారు, మీరు డైమండ్ అయిపోతారు. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ వచ్చేసింది, 31 రోజులు ఉన్నాయి. సమాప్తి దిశగా వెళ్ళిపోతున్నాం మధ్య తరగతికి 2020కి. మనం ఒకరము, మన కింద 5 మంది, మన కింద 25 మంది. టైం కాంపౌండింగ్ 31 రోజులలో 125 మందిని సిల్వర్ చేసేస్తున్నాము. 25 మంది గోల్డ్ అయిపోతా ఉన్నారు, 5 మంది డైమండ్ అయిపోతా ఉన్నారు, మీరు క్రౌన్ డైమండ్ అయిపోతా ఉన్నారు. మిత్రులారా కొత్త సంవత్సరంలో కొత్త జీవితము మధ్య తరగతికి సంపూర్ణంగా సమాప్తి. ఈరోజు క్రౌన్ డైమండ్కు 3 నుంచి 4 లక్షల రూపాయల ఇన్కమ్ వస్తూ ఉంది. మిత్రులారా ఇది నాకు అర్థం కానప్పుడు నేనే మీటింగ్లో చెప్పాను 24 నెలల ఎస్టిమేషన్ టైం అని చెప్పాను. కానీ మిత్రులారా ఈ 2 నెలలు అకుంఠిత దీక్షతోటి నిర్విరామంగా నిరాటంకంగా ఎవరైతే పని చేస్తారో ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మిత్రులారా. సో ఈరోజు ఇది యొక్క కంప్లీట్ సారాంశం మీకు చెప్పేశాను. ఇకపోతే మరి ఈ కంపెనీలో కొద్దిగా డీటెయిల్గా కనుక వెళ్ళినట్లయితే ఒక్కసారి దాన్ని చూసేసుకుందాం మిత్రులారా. ఈరోజు ఇందులో చేయాల్సినటువంటి పనులలో 4 విషయాలు నోట్ చేసుకోండి. కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటిది, కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఏంటిది, కంపెనీ యొక్క ప్రమోటర్ ఎవరు, కంపెనీ యొక్క ప్లాన్ ఏంటి, ఒక్కొక్కటి మనం క్లియర్గా తెలుసుకుందాం మిత్రులారా. నెక్స్ట్ మనీ అనేది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. డైరెక్ట్ సెల్లింగ్ అనేది అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైన ఆధారపడ్డదని భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో గుర్తించింది. ఆ తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. మిత్రులారా కేవలం మనకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఈ వ్యాపారానికి. ఇప్పటి వరకు గతంలో ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేశాము. అలానే ఈరోజు
ఈ నెక్స్ట్ మనీ అనేది ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ ఫాము. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లర్నింగ్ ద్వారా 1వ తారీఖు జనవరి 2017 లాంచ్ అయింది. మిత్రులారా, గతంలో డౌన్లోడ్ చేసిన అన్ని కూడా B2C, కానీ దానికి భిన్నంగా ఇది B2B. మిత్రులారా, తెలుసుకోండి B2C అంటే ఏంది. మనం కస్టమర్గా తయారు చేస్తూ ఉన్నారు, కానీ B2B అంటే మనను ఒక పార్ట్నర్గా తయారు చేస్తూ ఉన్నారు. అంతే మిత్రులారా, మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే డైరెక్ట్ సెల్లింగ్లోనే B2B ఉద్భవించింది మొట్టమొదటిసారి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది అంటే 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఈ ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. ఆ తర్వాత మనకి ఎక్కడ టెన్షన్ లేదు, నిద్రపోయినా నిశ్చింతగా పండుకోవచ్చు, జీరో ఇన్వెస్ట్మెంట్, ₹1 కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇది పక్కా వ్యాపారమే, జీరో ఇన్వెస్ట్మెంట్. ప్రైమ్ మెంబర్షిప్ అనేది అది సర్వీసెస్ తీసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ కాదు మిత్రులారా. ఆ తర్వాత 457 కంపెనీలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఈరోజు ఒక సీనియర్స్ ఒక సేల్స్ మ్యాన్ అయిపోయాడు, మీకు తెలిసిన విషయమే. ఇక్కడ ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం అసలే లేదు. ఆ తర్వాత చూస్తే అన్ని కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. మిత్రులారా, ఇక్కడ కట్ ఆఫ్ అంటూ పే అవుట్ అంటూ ఏమీ లేదు. 24/7 మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పే అవుట్ పెట్టవచ్చు. 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్లోకి తీసుకోవచ్చు. దానికి మిత్రులారా, ఈరోజు పెరుగుతున్నటువంటి గ్రోతే నిదర్శనము. జనాలు సాటిస్ఫాక్షన్గా ఉండరు కాబట్టి నా టీంలో 48,000 మంది అయ్యారు సంవత్సర కాలంలో. నేనే గొప్పవాడిని అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో నాకు ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. రాలేదు కదా మిత్రులారా. కాబట్టి ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు, ప్రజలు దానికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే 178 కోట్లు అనేది కేవలము ఒక రకమైన ఇన్కమే, మిగతా ఇంకా ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత ఇది ఎవరికైనా మనం ప్రమోట్ చేయొచ్చు. ఈరోజు ఉదాహరణకు మిమ్మల్నే తీసుకుంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఏదైతే దైనందిన జీవితంలో కొంటా ఉన్నారో అది దీని ద్వారా కొనడం ద్వారా పొదుపు అవుతా ఉంది. వస్తువులే కాదు, బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, ఆ తర్వాత రీఛార్జు, ఇన్సూరెన్సు. మిత్రులారా, ఇది డెవలపింగ్ యాప్, ఉన్నాయని యూజ్ చేసేసుకోండి, రాబోయి కూడా మీకు యాడ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంటే నేను వచ్చేసేసి సార్ మా సబ్బు పెట్టుకోండి అని చెప్పి మీకు బలవంతంగా నా ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు, లేదా మొహమాటానికి మీరు ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం అసలే లేదు. వాస్తవంగా మిత్రులారా, ఇప్పటి వరకు మనం నెట్వర్క్ చేసాం అనుకున్నాము, కానీ మనం నెట్వర్క్ చేయలేదు, నెట్టి పని చేశాం. కానీ ఈరోజు ఇది పుషింగ్ బిజినెస్ కాదు, పుల్లింగ్ బిజినెస్. ఇది అంటే మార్కెట్ రెస్పాండ్ అవుతా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక యూజర్గా డబ్బు పొదుపు చేసుకోవచ్చు, ఒక అర్నర్గా డబ్బు సంపాదించనువచ్చు. ఆ తర్వాత ఒక యూజర్ అయినా అర్నర్ అయినప్పటికీ మొబైల్ ఫోన్ ద్వారానే మనం ఇదంతా ఆపరేట్ చేసే గొప్ప అవకాశం ఉంది. ఏ కంపెనీలోనైతే మీటింగ్స్ ఉంటాయో, ఏ కంపెనీలో అయితే ట్రైనింగ్స్ ఉంటాయో ఆ కంపెనీలో ఎదుగుదల ఉంటుందని నమ్ముతారు, వాస్తవం కూడా. అందుకోసం గతంలో మనము పనిచేసినప్పుడు మనం చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను ఎగ్గొట్టి వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు అనుభవించాం మనం. కానీ ఈరోజు వాటికి మొత్తం కూడా క్లోజ్ చేసేసాము. ఈరోజు ఉదయాన్నే మీరు మీ ఇంటి దగ్గర, సాయంత్రం మీ ఇంటి దగ్గర మీటింగ్ ఆలకిస్తూ ఉన్నారు. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ ఈజ్ హీరో. ఆ తర్వాత మిత్రులారా, మనతో పాటు మన తదనంతరం ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఈ 3.5 సంవత్సరాల నెక్స్ట్ మనీలో ఒక అశోక్ సరస్వతి గారు 10 నుంచి 20 వేల రూపాయలు కూడా రానటువంటి వ్యక్తి, చిన్న టీం,
క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోయాడు. కానీ మిత్రులారా వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే గొల్లాలు లేనటువంటి కంపెనీ, రైట్ కానీ లెఫ్ట్ కానీ, సీలింగ్ కానీ, ట్రిమ్మింగ్ కానీ, ఫ్లషింగ్ కానీ ఇప్పటి వరకు ఎక్కడ నేను వినవనలేదు నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో. నా భూతో నా భవిష్యత్తు ఇంకా భవిష్యత్తులో వస్తుందన్న నమ్మకం నాకు లేదు. మీరు ఈరోజు సద్వినియోగం చేసుకోండి మిత్రులారా. స్క్రీన్ షాట్ చేయండి. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఈ కంపెనీని 2013 డిసెంబరు 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. ఈరోజు ఒక 35 సంవత్సరాలు. మిత్రులారా, మనిషికి కావాల్సింది వయసు కాదు, మంచి చేయాలనే మనసు కావాలి. ఇక కావాలంటే గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది. ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఆ తర్వాత మిత్రులారా, రేపు డిసెంబర్ వస్తే 8 ఏళ్లలో స్వదేశాల్లో కానీ విదేశాల్లో కానీ అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్న గొప్ప ఆర్గనైజేషన్ భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కమిట్మెంట్ అని ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని సర్టిఫికెట్ ఇచ్చింది. మిత్రులారా, అర్థం చేసుకోండి, సర్వీస్ సెక్టార్ అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 1% కూడా ప్రాబ్లమ్స్ లేనటువంటి యాప్ నెక్స్ట్ మనీ యాప్ మిత్రులారా. కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి భారతదేశంలో, రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో. ఇది అవి తీరుతుంది మిత్రులారా. నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఎందులో? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఈరోజు మనం ఆ ఓపెన్ వాలెట్ బ్యాంక్ పని చేయలేము. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే లాగా ఈరోజు మనము నగదు లావాదేవీలు ఇక్కడ చేయలేము ప్రస్తుతం. అయితే మిత్రులారా, మరి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ఇబ్బంది ఉందా అంటే, ప్రత్యక్షంగా మీరు చూడండి, ఆ పనులు చేయడానికి ఎన్నో యాప్లు మన దగ్గర ఉన్నాయి. పరోక్షంగా చూసినట్లయితే మనకు వచ్చిన డబ్బులు మన కష్టార్జితమో కేవలం 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కానీ పంపొచ్చు. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలని ఉంది, ఓపెన్ వాలెట్ బ్యాంక్లో అయి తీరుతుంది. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. కంపెనీ మనను ఒక ఎంప్లాయీగా చూడట్లేదు, కంపెనీ మనను ఒక కస్టమర్గా చూడట్లేదు, మనను ఒక పార్ట్నర్గా చూస్తూ ఉంది. మనం కూడా మన జూనియర్స్ను ఒక పార్ట్నర్ లాగానే చూడాలి, సీనియర్ను కూడా పార్ట్నర్ లాగానే చూడాలి. ఎవరికి ఎవరం మనం ఇక్కడ బాస్ కాదు, ఎవరికి ఎవరం మనం ఇక్కడ ఎంప్లాయీ కాదు, అందరూ ఓనర్సే. కానీ ఓనర్ అనే లక్షణాలు ఉన్నాయా లేవా, ఎంప్లాయీ లక్షణాలు ఉన్నాయా, కస్టమర్ లక్షణాలు ఉన్నాయా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత మిత్రులారా, ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో భారతదేశంలో 40% జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మిత్రులారా, దాంట్లో కూడా నెంబర్ 1 కావాలి. B2B అనే విధానంలో కూడా నెంబర్ 1 కావాలి. ఈ రోజు వరకు భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి B2B ఆర్గనైజేషన్ మిత్రులారా నెక్స్ట్ మనీ. ఇకపోతే మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా మిత్రులారా. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, ఇది గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కాదు, అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఆ తర్వాత మిత్రులారా, ఏ కంపెనీ అయినా లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అండ్ డబ్బులు కలెక్ట్ చేస్తాయి. దాదాపుగా సంవత్సర కాలం వరకు 26 డిసెంబర్ 2017న భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ సీరియల్ నెంబర్ 277 డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, 456 కంపెనీలలో ఎక్కడైనా సరే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 ప్రకారంగా ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫీ ఇవ్వాలని ఉంది. అందరూ కూడా ఇస్తూ ఉన్నారు. కానీ వాళ్లకు మనకు తేడా ఏంటంటే, వాళ్ళ దగ్గర సర్టన్ టైం వరకు మాత్రం ఉంటుంది. అక్కడ మళ్ళీ మనం ఏదైనా కిట్టు కొనకపోతే మన యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ నెక్స్ట్ మనీలో మీరు 6 నెలలు 6 సంవత్సరాలకు ఎప్పటికి వచ్చినప్పటికీ మీ యాప్ భద్రంగా ఉంటుంది అలానే. ఇది ప్రధానమైనటువంటి తేడా మిత్రులారా. ఇక రెండోది, భారతదేశమే కాదు
యావత్ ప్రపంచంలో ఈ భూమి పైన ఈ ప్లానెట్ పైన ఎక్కడా లేదు మిత్రులారా. ఓన్లీ వన్ నెక్స్ట్ మనీలో ఉంది. రిజిస్టర్ అయిన ప్రతి వ్యక్తి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, ఒక యూజర్గాను ఉండవచ్చు, ఒక అర్నర్గాను మారవచ్చు. థర్డ్ పార్టీ పోర్టల్ మిత్రులారా, అప్పర్ సైన్ టైఅప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ యాప్ను వాడుకొని పొదుపు చేసుకొని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, దీన్ని ప్రచారము చేసి డబ్బు సంపాదించవచ్చు. కానీ అది 3 కోట్ల ప్రాజెక్టు, పని మాత్రం ఈచ్ 1 టీచ్ 5 మిత్రులారా. అంటే సమయాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో భవిష్యత్తులో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. చరిత్ర దీనికి సాక్ష్యం ఉంది మిత్రులారా. కలెక్టర్ అయినప్పటికీ, క్లర్క్ అయినప్పటికీ ఇద్దరి రాశి బలం ఒకటే, రాసులు ఒకటే. కానీ కలెక్టర్ లైఫ్ వేరుంటుంది, క్లర్క్ లైఫ్ వేరుంటుంది. ఎందుకు అలా జరిగిందంటే చదువు మీదనే ఆధారపడి ఉంది. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఆ తర్వాత నా ఉద్దేశం మిత్రులారా, పని అదే చేస్తున్నామో 3 కోట్ల కోసం ఎందుకు చేయాలి, 178 కోట్లు ఎందుకు చేయొద్దు, ప్రైమ్ మెంబర్షిప్ ఎందుకు తీసుకోవద్దు, పని అదే. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్లో కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ కంపెనీ. అయితే ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా రీఛార్జు, షాపింగు, హెల్త్ అండ్ ఎడ్యుకేషను, మర్చెంటు, బిల్డింగు, బుకింగ్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్ కాకపోతే ఆఫర్స్ అండ్ టైఅప్ యూజ్ చేసుకోవచ్చు. అయితే మిత్రులారా, ఇది కూడా పరోక్షంగా ఫ్రీయే. ఏ విధంగా ఫ్రీ ఉంది, లాభాలు ఉన్నాయి చూడండి. క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఆ రివార్డ్ పాయింట్స్ కానీ డిస్కౌంట్ పాయింట్స్ కానీ ఎప్పుడు ల్యాబ్స్ కావు. ఆ తర్వాత ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సైన్అప్ చేసినప్పుడు, సైన్అప్ చేయించినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. మరి అవి డబ్బులుగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. బుకింగ్లో 2% క్యాష్ బ్యాక్ రిఫండ్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది రివార్డ్ పాయింట్స్ రూపకంలో, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. నెక్స్ట్ షాపీ లోపల మీకు 10 to 50% వరకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉన్నాయి, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మిత్రులారా, రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ రోజు కూడా మీరు ప్రోడక్ట్ ఎంక్వైరీ చేస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే నెక్స్ట్ షాపీలోనే తక్కువకు ఉన్నాయి. మనం డెవలప్ అవుతున్నాం మిత్రులారా. కొన్ని బాధక సాధకాలు ఉంటాయి, ఇల్లు కట్టుకుంటేప్పుడే కష్టాలు ఉంటాయి, ఇల్లు అయిపోయినాక ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత చూసినట్లయితే బిల్లింగ్ సెక్షన్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. మిత్రులారా, ఈ విధంగా మన ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ రివార్డ్ రూపకంలో వచ్చేస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతా ఉంది. నెక్స్ట్ టైం బెటర్ లక్ లేదు. ఆ సర్వీసెస్ వాడుకున్నందుకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. కంపెనీకి ఇచ్చిన 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక గొప్ప వ్యాపారంలో మనం ఒక పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. కానీ మనం కూడా అది ఒప్పుకున్నప్పుడే జరుగుతుంది. ఆ తర్వాత మిత్రులారా, ఓన్లీ లైఫ్ టైంలో 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేమో, కానీ 178 కోట్ల దిశగా మనం వెళ్ళొచ్చు. ఈరోజు మనం ప్రైమ్ మెంబర్ అయినందుకు మనం వాడుకుంటే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. మన సంపాదనే పొదుపే మన సంపాదన. ఆ తర్వాత మనము ఎవరిని చేర్పించేది కాదు, ఇది జనాలను చేర్పించే సిస్టమ్ కాదు, ఇది మనీ సర్కులేషన్ కాదు, ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు, ఎవరికి టోపీ పెట్టేది లేదు, ఎవరిని బ్రతిమిలాడేది కూడా లేదు. కానీ మిత్రులారా, ఈ యాప్ను మీరు వాడారు యాజ్ ఏ యూజర్గా, మీకు ఏమి లాభం జరిగిందో మీ నియర్ అండ్ డియర్కు షేర్ చేయండి నేను చెప్పిన విధానం ద్వారా. ఆ తర్వాత దాన్నే మనం రెఫరల్ అంటాము. వాళ్ళ ఇష్టపూర్తిగా వాళ్ళు వస్తారు. ఆ పని చేసినందుకు మనకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ. ఈరోజు చూస్తున్న నెక్స్ట్ మనీ 5 to 10%, ఇంకా 90 to 95% చూడబోతారు. ఆ తర్వాత మిత్రులారా,
మరి ఒకసారి మనం గమనించినట్లయితే ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. ప్రతి రెఫరల్ పైన 20% మనకు వస్తుంది. అందులో నుంచి మనకు 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్. నవంబర్ 1 నుంచి టీడీఎస్ రూల్స్ తగ్గింది 3.75. సో మిత్రులారా, ఎంతమందినైనా ఎప్పుడైనా చేయొచ్చు. మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిలాగా రోజుకు 10 మంది ప్రైమ్ మెంబర్షిప్ చేయండి, రోజుకు 3,000 సంపాదించండి, నెలకు 90,000. మిత్రులారా, మీరేమనుకోనంటే ఇప్పటి వరకు మనము మన సమయాన్ని వేరే వాళ్ళను కోటీశ్వరులను చేయడానికి వాడుకున్నాం. మనం కోటీశ్వరులు కావడానికి ఏమీ వాడుకోలే. సో అంత నిస్వార్థంగా మనం పనిచేసాము. ఇప్పుడు జీవితంలో మనము కోటీశ్వరులు అయ్యే ప్రోగ్రాం మన దగ్గరకు వచ్చింది. ఎంతమందినైనా మనం రెఫర్ చేయొచ్చు మిత్రులారా. ఆ తర్వాత ఎవరినైతే రెఫర్ చేశామో వాళ్ళకు గనుక కొద్దిగా హెల్ప్ చేసినట్లయితే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. వాళ్ళకి హెల్ప్ చేసినందుకు 54% వస్తుంది మనకు. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్. మిత్రులారా, 10 లెవెల్స్లో 170 74% అంటే 1,110 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ ఉంది. తర్వాత రాత్రి 12 గంటల తర్వాత రాయల్టీ ఉంది. ఆ తర్వాత మనకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5 అంటే 10 గంటలలో అయిపోవచ్చు, 10 రోజులలో అయిపోవచ్చు, 10 సంవత్సరాలలో అయిపోయినా కూడా 178 కోట్లు అనేది ఉంది. ఇది ఇన్స్టెంట్గా మన ఇంటికి వచ్చేది. ఈరోజు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, మీరు చేస్తున్న ఉద్యోగంలో, మీరు చేస్తున్న వ్యాపారంలో ఎప్పుడు 178 కోట్లు వచ్చే అవకాశం ఉంది. పేపర్ తీసుకొని రాయండి, గుడ్డిగా పని చేయకండి, అర్థం చేసుకొని పని చేయండి. మన సమయం ఎక్కడ కిల్లింగ్ అవుతా ఉంది. కొంతమంది ఎప్పుడు బిజీ ఉంటారు మిత్రులారా. మరి ఎప్పుడు బిజీ ఉన్నప్పుడు వాళ్ళు దండిగా సంపాదించాలన్నట్టు, కానీ ఆ విషయం అడిగితే మాత్రమో కరెక్ట్ చెప్పరు మిత్రులారా. ఎందుకు బిజీ ఉన్నాము, ఎవరి కోసం బిజీగా ఉన్నాము, ఎవరం అర్థం కాని పరిస్థితి, సందిగ్ధ సమయంలో బ్రతుకుతా ఉన్నాం. ఇకపోతే మిత్రులారా, మీకు ఒకవేళ డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, మీకు 1000 కోట్లు వస్తాయి. మిత్రులారా, ఇన్కమ్ అనేది కావలసినంత కాదండి, కోరుకున్నంత ఉంది. మీరు కోరుకోండి, పొందండి. ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ మిత్రులారా, లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు 25% అందులో 10 లెవెల్స్కు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిత్రులారా, ఉదాహరణకు జియో ఫోన్ తీసుకుంటే వాళ్ళకి ఈరోజు 2,10,00,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు 1,00,000 మంది టీం తయారు చేశారు. మనం కూడా అదే విధంగా తయారు చేస్తూ ఉన్నాము. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టారు, మనం డబ్బు ఖర్చు పెట్టలే. ఒక ఇంట్లో ఉదాహరణ తీసుకుంటే 2 మొబైల్స్ ఉన్నాయి. అందులో వాళ్ళు 200 రీఛార్జ్ చేస్తే 400 రూపాయలు, 8%, 2% అంటే 8 రూపీసు, అందరికి కలిపితే 8 లక్షలు. అందులో నుంచి 2 లక్షల రూపాయలు 25%, 10 లెవెల్స్కు పంచితే 20,000 రూపాయలు. మిత్రులారా, చూశారు మీరు రీపర్చేజ్ ఎలా వస్తుంది, క్యాష్ బ్యాక్ లెవెల్ మీరు చూశారు. నిద్రపోయినా డబ్బులు వచ్చే పద్ధతి ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది కదా, మరి ఇన్సూరెన్స్లో ఉంది కదా, అంతటా వస్తే పరిస్థితి ఏంది అర్థం చేసుకోండి. అర్నింగ్ ఆపర్చునిటీస్. ఆ తర్వాత మిత్రులారా, ఈ డబ్బులన్నీ కూడా మనం సర్వీస్లో వాడుకుంటాము. అది రీఛార్జ్ అయితే మీ ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైటు, హోటలు, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్ మిత్రులారా. ఆ తర్వాత 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ. రాయల్టీలో కూడా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ కంపెనీ. మొట్టమొదటి రాయల్టీ సిల్వర్, ఫ్రంట్ లైన్లో 5 మంది, తర్వాత 9, 5 + 9 14 అయితే ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, సిల్వర్ రాయల్టీ, ఈ తెచ్చిన వాళ్ళని 5 మంది సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాము. మనం గోల్డ్ అయితే అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1% వెళ్తుంది, మనకు 1% వస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూస్తే మనం తెచ్చిన వాళ్ళే కాకుండా 10 లెవెల్స్ లెగ్గులలో 10 లెవెల్స్లో 5 లెగ్గులలో ఎవరు గోల్డ్ అయినప్పటికీ మనం డైమండ్ అయిపోతాము. అన్లిమిటెడ్ డెప్త్ 3%. మిత్రులారా, ఇప్పటి వరకు మాట్లాడిన ఈ రాయల్టీలన్నీ మన టీంకు సంబంధించినవి అయితే
మన యొక్క క్రాస్ లైన్, మన యొక్క అప్ లైన్ వాళ్ళ యొక్క బిజినెస్ పైన కంపెనీ మనకి ఇస్తుంది క్రౌన్ డైమండ్ షిప్. మిత్రులారా, ఇదే మీకు చెప్పాను ప్లాన్లో. నేను కూడా అనుకున్న ఒకప్పుడు 24 నెలలు అనుకున్నా, కానీ సిల్వర్ కాయిన్ యొక్క అద్భుతము సృష్టించబోతుంది. కాబట్టి మిత్రులారా, అందరూ మీరు క్రౌన్ డైమండ్ కావాలని, అలాంటి శక్తియుక్తి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నా. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మిత్రులారా, ఎక్కడ కూడా లేదు ఇలాంటి క్రౌన్ డైమండ్ షిప్ నెక్స్ట్ మనీలో తప్ప. దాని తర్వాత ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే వాళ్ళు కంప్లీట్ కావడానికి 5-25 అయిపోయింది. లీడర్షిప్ రాయల్టీ అతనికి వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. ఆ తర్వాత 30 రోజులలో 5-25 ఎవరైతే పూర్తి చేస్తారో గోవా ప్రోగ్రాం ఉంది. ఆ తర్వాత మిత్రులారా, వాళ్ళని 5 మంది గోవాకు తీసుకెళ్తే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది 90 రోజుల కాలంలో. ఆ తర్వాత మిత్రులారా, అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఒకవేళ ఏదైనా కారణం చేత చేయలేకపోతే అతనికి నో టైం లిమిట్, ఎప్పుడు చేస్తే అప్పుడు ఫారెన్ టూర్ ఉంది, పాస్పోర్ట్ రెడీ చేసుకోమని పెట్టండి, చెప్పండి, తప్పకుండా వెళ్ళొచ్చు. ఇక్కడ మిత్రులారా, కంపెనీ నుంచి 1500 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంది. చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 మీరు గూగుల్ బాబాని అడగండి. ఎండ్ యూజర్ నష్టపోవద్దు. ఆ సిస్టమ్ ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టబడింది. ఎండ్ యూజర్కు నష్టం లేదు. 1500కు రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది. ట్రాన్సాక్షన్లో క్యాష్గా కన్వర్ట్ అవుతూ ఉంది. పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్ ఉంది, సీనియర్స్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. మిత్రులారా, ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు రెగ్యులర్గా జరుగుతూ ఉంది. కాబట్టి అటెండ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. వాళ్లకు ఉన్న విషయాన్ని షేర్ చేస్తాను. ఆ తర్వాత వాళ్ళ ఇష్టము, వాళ్ళ జీవితం. ఆ తర్వాత మిత్రులారా, నేను బాగుపడతా ఉన్నా, నేను కోటీశ్వరుని అయిపోతా ఉన్నా, మరి మీరు కూడా నాయంబడి కలవండి. కలిసి మనం ప్రయాణం చేద్దాం. మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన ఇల్లు బాగుపరుచుకుందాం, మన ఊరు బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా బాగుపరుచుకుందాం మిత్రులారా. ఆ తర్వాత డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మనకుంది. ఎన్ని చెప్పినప్పటికీ కొంతమందికి అనుమానాలు పోవు. ఎందుకంటే ఎక్కడైనా ఫెయిల్ అయ్యారు కదా ఇప్పటి వరకు. కాబట్టి మూతిగాలిన పిల్లిలాగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే మిత్రులారా, ఇక్కడ మాత్రం మీకు ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉంది నెక్స్ట్ మనీలో. మీరు ఏదైనా కారణం చేత నెట్వర్క్ చేయలేకపోయినా, మీరు తీసుకున్నందుకు, ఈరోజు ప్రైమ్ మెంబర్ అయినందుకు మీకు జీవితాంతం పొదుపు ఉంది. చూడండి మిత్రులారా, 16,731 ఒక కుటుంబం యొక్క పొదుపు సంవత్సరానికి. కాబట్టి ఆలోచన చేయండి, ఇవి పిల్లల చదువులకో, పండగకి బట్టలకో ఉపయోగపడుతుందా పడదా అర్థం చేసుకోండి మిత్రులారా. అందుకే విన్ విన్ ఆఫర్ అన్నమాట. మీకు పొదుపు, మాకు సంపాదన. మిత్రులారా, తర్వాత సైనప్ ఉంది. సైనప్ చాలా జాగ్రత్తగా చేయాలి. చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. ఇది ఫస్ట్తో రెఫరల్ యూజర్ నేమ్ ఇవ్వాలి. పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసి అతని యొక్క సీనియర్ పేరు, మీన్స్ అతని యొక్క సీనియర్ యూజర్ నేమ్ ఏదైతే ఇచ్చాడో ఆ యూజర్ నేమ్లో కంపల్సరీగా మిత్రులారా నేమ్, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ చెక్ చేయాలి. ఈ 3 ఓకే అయితే కన్ఫర్మ్ చేయాలి. 2వ స్టెప్లో మొబైల్ నెంబర్, 3వ స్టెప్లో ఈమెయిల్ ఐడి, 4వ స్టెప్లో యూజర్ నేమ్, 5వ స్టెప్లో పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉంది అలా పాస్వర్డ్. ఇవన్నీ మీ సీనియర్ తోటి సపోర్ట్ తీసుకోండి, చేయండి. ఆ తర్వాత చూసినట్లయితే లీగల్ కంపెనీ కాబట్టి కంపెనీకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మనకు కూడా ఉండాలి. ఆ మిత్రులారా, ఆ తర్వాత చూస్తే ప్రొఫైల్లో మన నామినీ బ్లడ్ రిలేషన్ను అక్కడ ఎడిట్ ప్రొఫైల్ చేసి అప్డేట్ ప్రొఫైల్ చేయాలి. డబ్బుల విషయంలో ఎవరికి మనం ఇవ్వద్దు, ఎవరితోటి డబ్బులు మనం ముట్టుకోవద్దు. ఇది మొత్తం డిజిటల్ సిస్టమ్. యాప్ టచ్ చేయగానే వాలెట్ ఉంటుంది, వాలెట్ నొక్కగానే యాడ్ మనీ ఉంటుంది, యాడ్ మనీ నొక్కగానే 1770 సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత గేట్వే ద్వారా డబ్బులు తెచ్చుకోండి. మీకు గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఫోన్పే కానీ, ఆన్లైన్ అకౌంట్ కానీ ఎక్కడి నుంచైనా డబ్బులు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత యాప్ టచ్ చేయండి, రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కండి, అప్గ్రేడ్ ఉంటుంది, అప్గ్రేడ్ అనండి. ఆ తర్వాత చెక్ చేయండి కరెక్ట్ ఉన్నాయా లేవా. ఆ తర్వాత థంబ్ మార్క్. మిత్రులారా, ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. రోజుకు 2 సార్లు మీటింగ్కు రాండి. నేను చెప్పిన హోంవర్క్ చేయండి. డబ్బులు ఎవరికి ఊరికే రావండి.
డబ్బుల కోసం మనం పని చేయాల్సిందే. ఇక్కడ కూడా మనకు ప్రజల దృష్టికి తేవాల్సిందే. ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి, ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎలా అప్రోచ్ కావాలి నేను మీకు చెప్పేసిన ఫ్రెండ్స్. నా దగ్గర ఇంకేమీ సీక్రెట్ ఉంచుకోలేదు, నేను అన్నీ చెప్పేశా. ఆ తర్వాత మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదటిసారి వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ నెక్స్ట్ మనీ కంపెనీలోనే మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ మన టీం, మన సీనియర్. అతని జూనియరే మనకు సుభాష్ సార్. నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ నేను వెళ్ళాను, మీరు వెళ్ళండి. ఇప్పుడు జరుగుతుంది, నెక్స్ట్ బ్యాచ్ ఓపెన్ అయినప్పుడు కంపల్సరీగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అతని యొక్క జూనియర్ అంకిత్ ఖన్నా గారు, ఈరోజు నేను మాట్లాడుతున్నా అంటే నా డిజిటల్ గురు, ఆయన ద్వారానే నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా. మీకు కూడా నేర్చుకోవాలంటే మీరు కన్సల్ట్ చేయొచ్చు మిత్రులారా. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చి సక్సెస్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సెషన్లో ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే, ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు మీరు తీసుకునే ఈ నిర్ణయం ఏదైతే ఉందో మన మధ్య తరగతిని సమూలంగా సమాప్తి చేసే అవకాశం ఉంది. స్క్రీన్ టచ్ చేయండి, రైట్ సైడ్లో మీకు మోర్ అని ఉంటుంది, ఆ మోర్ను టచ్ చేయండి, హ్యాండ్ రైజ్ ఉంటుంది, హ్యాండ్ రైజ్ చేయండి మిత్రులారా. ఇకపోతే ఈరోజు మన మధ్యలో రుద్ర భాస్కర్ గారు, చౌటప్పల్ వాస్తవ్యులు, అద్దంకి వాస్తవ్యులు, ఆంధ్ర శ్రీనివాస్ గారు ఈరోజు మన మధ్యలో వాళ్ళు సక్సెస్ఫుల్గా మిత్రులారా వాళ్ళు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. అంటే ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను నేను, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టంలో ఏదైతే రూట్ మ్యాప్ ఉందో, రూట్ మ్యాప్ మీరు చూశారు. 5, 25, 125 అనేది ప్రాక్టికల్గా నేను స్టార్ట్ చేశాను అక్కడి నుంచి ప్రోగ్రామ్. అందులో మొట్టమొదట ఏదైతే వస్తుందో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేటటువంటిదే 10 లెవెల్స్లో మొదటి లెవెల్ మిత్రులారా. చూడండి స్క్రీన్ షాట్, స్క్రీన్ మీరు మీకు స్క్రీన్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. నేను అప్పటి వరకు వీళ్ళకు వెల్కమ్ చేస్తాను, ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాను నేను. రైట్, చూడండి ఫ్రెండ్స్, ఇది మన యొక్క బ్యానర్. 178 కోట్లు, 10 లెవెల్స్ అండి. ఒక్కొక్క లెవెల్ ఒక్క సంవత్సరం అయినా మనలాగా అందరు అదే పని చేసినా, ఈచ్ 1 టీచ్ 5 చేసినా 10 ఏళ్ళల్లో ఇది వస్తుంది. మరి మీరు చేసే ఉద్యోగ వ్యాపారంలో అంత క్లారిటీ ఉందో మీకు మీరు ఆత్మ పరిశీలన చేయండి. అయితే ఈ విధంగా తన ఫ్రంట్ లైన్ పూర్తి చేసుకున్నారు రుద్ర భాస్కర్ గారు, చౌటుప్పల్ వాస్తవ్యులు, అదేవిధంగా అద్దంకి వాస్తవ్యులు ఆంధ్ర శ్రీనివాసరావు గారు. వారికి సభాముఖంగా నేను ఆహ్వానం చేస్తాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. అదేవిధంగా ఫ్రెండ్స్ చూడండి రుద్ర భాస్కర్ గారు. భాస్కర్ సార్, మీకు నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి, జిఎస్టి టీం తరఫు నుంచి, గ్యారెంటెడ్ సక్సెస్ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు కంగ్రాచ్యులేషన్స్ భాస్కర్ సార్. మీకు ఆర్థిక శుభాభివందనాలు. మీరు ఈ సిస్టంలో లీడర్షిప్ రాయల్టీ, సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ టోటల్ మీ లక్ష్య సాధన 178 కోట్లు సాధించాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాను. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. అదేవిధంగా ఆంధ్ర శ్రీనివాసరావు గారు, అద్దంకి వాస్తవ్యులు, హ్యాండ్ రైజ్ చేయండి సార్. మీకు కూడా జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. మీరు లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేయాలని కోరుకుంటా ఉన్నాను. సభలో మీ యొక్క పరిచయాన్ని ఇవ్వండి, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక మిత్రుడు హుమేరా హ్యాండ్ రైజ్ చేశారు. హుమేరా గారు, నేను మిమ్మల్ని, శ్రీనివాస్ గారు వచ్చారు, శ్రీనివాస్ గారితో మనము ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత, శ్రీనివాస్ గారు నేను అన్మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేయండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, వినిపిస్తుంది. మార్నింగ్ సార్. మార్నింగ్.
మొదటిగా ఈ స్టేజ్కి రావడానికి మరి సహాయం చేసినటువంటి శ్రీనివాస్ సార్, మీ వాయిస్ సిగ్నల్ కొద్దిగా రావట్లేదు, బయటికి వచ్చి మాట్లాడండి మీరు ఉన్న ప్లేస్ లో నుంచి. రుద్ర భాస్కర్ గారు అప్పటి వరకు మీరు మాట్లాడండి. రుద్ర భాస్కర్ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి. హలో హలో, మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. భాస్కర్ సార్ మాట్లాడండి. అవును సార్, భాస్కర్ ని మాట్లాడుతాను సార్ నేను. మాట్లాడండి. వెల్కమ్, కంగ్రాచులేషన్స్ 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు. థ్యాంక్ యూ సార్. ది నెక్స్ట్ మనీ యాప్ సార్, మా కోటేశ్వరరావు సార్, మా సార్, ఆయన ఆధ్వర్యంలోనే చేపించాడు సార్ మాకు. అయితే నాకు ఏం తెలియకుండా మా సారే నాకు హ్యాండ్ రైటింగ్ అయినా అది అప్పుడే రీఛార్జ్ చేసుకున్న ఏది లేకుండా ఉండేది సార్ మాకు. అయితే మా కోటేశ్వరరావు అన్న సాయంతో ఇవన్నీ చేపించుకుంటాను సార్. ఇప్పుడు ఇప్పుడు కిందికి 30 మందికి దాకా అయ్యారు సార్ నాకు మళ్ళీ. వెరీ గుడ్. అదే సార్, ఈ నాకు మాత్రం అప్పుడు మాత్రం ఏం తెలియదు సార్. ఆ సార్ మేము ఒక సెక్షన్ లోనే చేస్తాం సార్, బటర్ షాప్ లో చేస్తాం మేము. ఓకే. అయితే ఇక మా అన్న ఇక ఇట్లా సంగతి రాని అంటే నేను ఎప్పటికీ ఆగలే. ఇక ఎమ్మడే ఇక సైన్ అప్ అయ్యి ఎమ్మడే డబ్బులు మీద కట్టేసాను సార్ అప్పుడు. ఇక వెరీ గుడ్. కట్టేసి ఇక మా 5గురిని చేపించుకొని మా మిస్సెస్ కట్టించేసుకున్నా సార్ నేను అట్లా. ఓకే, ఆర్టీపీ ప్రోగ్రామ్ కు రెడీ అయిపోండి. ఓకే సార్. మీరు రావడమే కాదు, మిమ్మల్ని వచ్చిన కింద వచ్చిన 5 మంది సైన్యం పెద్ద అప్పుడు పెద్ద చదువుకోలేదు సార్. ఇక ఏదో ఇక కోటన్న అన్ని ఇట్లా అన్ని ఆయన సాయంతో మాత్రం ఇట్లా చేసుకుంటున్నాం సార్. మాకు ఎవరు మా చుట్టాలు ఉన్నా చేయలేదు. మా సర్కిల్ కి చాలా ఉంది. మా క్లాస్మేట్ వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి నాకు 4 పంపించిన సార్ నిన్ను. 5 ఒక్కొక్కరు అమెరికాలో ఉన్నారు. వెరీ గుడ్ సార్. వాళ్ళకి పంపించిన, వాళ్ళకి చేస్తామని అన్నారు. అది ఓకే సార్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ రుద్ర భాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే విధంగా శ్రీనివాస్ గారు, మీ సిగ్నల్ కరెక్ట్ అయిందా? శ్రీనివాస్ గారు, నేను అన్మ్యూట్ చేశాను. మార్నింగ్ సార్. వెరీ గుడ్, ఇప్పుడు బాగుంది, మాట్లాడండి సార్. మార్నింగ్ సార్. మార్నింగ్. ఈ నెక్స్ట్ మనీ ఫ్యామిలీలో నేను కూడా మొట్టమొదటి మెట్టు ఎక్కినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత యాప్లో నేను చూసిన తర్వాత చారీ సారు క్లాసెస్ నేను రికార్డింగ్ ఇంటా వచ్చేవాడిని. ఎందుకంటే నాకు నైట్ 10 వరకు డ్యూటీ ఉండేది. అయినప్పటికీ కూడా నేను రికార్డింగ్స్ ఇంటా సబ్జెక్ట్ తెలుసుకొని, అట్లానే కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు చారీ సార్తో కూడా అడుగుతా వచ్చినప్పుడు నాకున్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి నన్ను కూడా గ్రూప్లో పెట్టి నాకు ప్రతి ఒక్క వాట్సాప్ మెసేజ్ వచ్చేటట్టుగా సహకరిస్తూ వచ్చారు. అవన్నిటినీ కూడా నేను వాట్సాప్లో పంపిస్తా ఉన్న కారణాన్ని బట్టి కొంతమంది రెస్పాండ్ అయ్యి ఈ విధంగా 5 ప్రైమ్ మెంబర్స్ జాయిన్ అవ్వడం అనేది కంప్లీట్ చేయగలుగుతూ వచ్చాను. వెరీ గుడ్. అంతేకాకుండా మా సీనియర్ సత్యరాజ్ సారు నా కంటిన్యూగా లింక్ పంపిస్తూ ఉండేవాళ్ళు. సీఎం చారీ సారు నాకు గ్రూప్లో పెట్టక ముందు ఆ లింక్స్ అన్ని కూడా నాకు బాగా ఉపయోగపడుతూ వచ్చాయి. అందును బట్టే నేను వాట్సాప్లో లింక్స్ అన్ని పంపిస్తా ఉన్న కారణాన్ని బట్టి రెస్పాండ్ అయినటువంటి నా జూనియర్స్, అదేవిధంగా వాళ్ళు కూడా వెబినార్లో పార్టిసిపేట్ అయ్యి సబ్జెక్ట్ విని జాయిన్ అవుతా వచ్చారు. ఒక 4 మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత బాల్కోట సార్ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఫోన్ చేయడం కూడా జరిగింది. అయితే నాకు కొంచెం వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే
కొంచెం అందుబాటులో సీనియర్స్ ఉన్నట్లయితే నేను కొంచెం స్పీడ్ గా పికప్ అయ్యేవాడిని అనేటువంటిది ఒక ఆలోచన కలుగుతా ఉంది. నన్ను సీనియర్ గా చేసుకోవచ్చు కదా మీరు, సార్ నన్ను సీనియర్ గా చేసుకోవచ్చు కదా. అట్లానే చేసుకున్నాను కదా సార్. వెరీ గుడ్. చేసుకున్నాను కాబట్టే మీతో అప్పుడప్పుడు కాంటాక్ట్ చేయగలుగుతూ వచ్చాను. ఇంకా అయిపోయింది కదా, మీకు ఆ ప్రాబ్లం దూరం అయిపోయింది కదా. దూరం అయిపోయింది. అయితే నేను ఈరోజు ఈ 5 ప్రైమ్ కంప్లీట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే మనీ ఉన్నాయనేటువంటి నమ్మినటువంటి వ్యక్తిని నేను. వెరీ గుడ్, కరెక్ట్. చాలా చేశాను నేను. వెరీ గుడ్. నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను. ఇప్పుడు కూడా ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాను. వెరీ గుడ్. అది అంతకుముందు విజయవాడలో ఉన్నప్పుడు కూడా నేను ఈ వారం వారం మనీ వచ్చేటువంటిది కూడా చేశాను. ఓకే. చేశాను కానీ ఇక్కడ నేను నెక్స్ట్ మనీ సిస్టమ్ లో నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే ఇన్స్టాంట్ ఇన్కమ్. అవును, మొట్టమొదటిగా. అవును. రెండవది ఏంటంటే పైప్ లైన్ లాంటి లెవెల్ క్యాష్ బ్యాక్. అవును. ఈ రెండు నాకు సార్, అవును, ఈ రెండు నాకు బాగా నచ్చాయి. అవును. అందుకే నేను ఎవరు చేసినా చేయకపోయినా నేను చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతో అయితే టైం బాగా ఆలోచనతో ముందుకు వెళ్తాను. అయినప్పటికీ కూడా టైం బాగా పట్టింది. ఎప్పుడు ఎంత టైం అయింది మీరు వచ్చి శ్రీనివాసరావు సార్? సార్ చెప్పడానికే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఇబ్బంది పడొద్దు, మిమ్మల్ని అడిగిన. ఎందుకంటే నాకంటే ముందు వచ్చారా, నా తర్వాత వచ్చారా? లేదు సార్, మీకన్నా తర్వాత నేను వచ్చానంటే 6th month లో నేను జాయినింగ్ అవుతా వచ్చాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఒక్క లెవెల్ 6 నెలలు, మీ 10 లెవెల్ కావడానికి 60 నెలలు అంతే. అంతే. నాకేంటంటే ఇక్కడ నేను పంపించేటువంటి అందరు కూడా అసలు చాలా మంది ముందు ఫాలో అవ్వట్లేదు. అందుకోసమే ఒకటి లేట్ అవుతా వచ్చింది. దాన్ని బట్టి ఈ మధ్య కాలంలో నేను డైరెక్ట్ వెళ్ళేసి మాట్లాడి సైన్ అప్ చేయించడం కూడా చేస్తా వచ్చిన కారణాన్ని బట్టి కొంతమంది జాయిన్ అవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్లాన్ ఈ సిల్వర్ కాయిన్ ప్లాన్ ఎలా ఉంది సార్? శ్రీనివాస్ సార్, సిల్వర్ కాయిన్ గోల్డ్ కాయిన్ ప్లాన్ ఎలా ఉంది? చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. వెరీ గుడ్. బాగా కోఆపరేషన్ గా కూడా ఉంది. ఎప్పుడు ఎంతమందిని తీసుకొస్తారు ఆర్టీపీ ప్రోగ్రామ్ కు? ఆర్టీపీ ప్రోగ్రామ్ కి ఈ మంత్ ఫుల్ టైం వర్క్ చేద్దామంటే మా సార్ ఒప్పుకొని కారణాన్ని బట్టి మాక్సిమం 14 లోపు తీసుకురావడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు సభాముఖంగా నేను చెప్తున్నా సార్. చెప్పండి సార్. సభాముఖంగా నేను చెప్తున్నా, మీ కింద ఉన్న 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళను మీరు ఆర్టీపీ ఎలిజిబిలిటీ చేయాలి. నా తరఫు నుంచి ఏం కావాలంటే మీరు తీసుకోండి, నేను రెడీగా ఉన్నా చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు అనొద్దు, సీనియర్ అని అనొద్దు. మీకు కావాలంటే రోజు ఒక మీటింగ్ ఇవ్వమన్నా నేను ఇస్తా, గానీ నాకు మీ కింద ఉన్న 4గురిని తీసుకొని ఆర్టీపీకి రావాలి. ఓకే, వస్తాను సార్. ప్రయత్నం సభాముఖంగా చెప్తున్నాను. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చినటువంటి కోఆపరేషన్ మాటకి. డెఫినెట్ గా నేను మీకోసం ఉన్నా. మీరు ఖచ్చితంగా మీ కింద 5 మందిని ఆర్టీపీకి అటెండ్ చేయాలంటే ఇక మీరు ఫుల్ టైం చేయండి. నవంబర్ డిసెంబర్ ఫుల్ టైం, ఇక మీరు పార్ట్ టైం లేదు, ఫుల్ టైం చేద్దాం. జనవరిలో చరిత్ర సృష్టిద్దాం మనం. చెప్పినా సార్, కానీ మా సార్ పర్మిషన్ కారణాన్ని బట్టి ఒక 2 వరకే ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. ఏం పర్వాలేదు, ఉండండి. మీరు ఆ పని చేయండి. చేసిన తర్వాత మిగతా టైం మొత్తం హోంవర్క్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఏ మాత్రం అవకాశం ఉంటే మీరు ఒక పని, కొన్ని అబద్ధాలు ఆడవచ్చు మంచి పని కోసము సార్. మంచి పని కోసము అబద్ధాలు ఆడొచ్చు అని చెప్పిర్రు అన్నమాట. లేదు సార్. అయితే మీరు ఏం చెప్పాలి? లూజ్ మోషన్స్ అయినాయి అని చెప్పాలి. అదేలే సార్. ఇక అతను ఏమంటాడు, వచ్చి వాష్రూమ్లు ఉండమని అయితే చెప్పలేడు కదా. అట్లా మీరు ఏం చెప్తే బాగుంటది అనేది మీరు ఆలోచన చేయండి. ఓకే ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, ఈ విధంగా మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ హుమేరా గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేయండి. హుమేరా, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. హుమేరా, HUMERA, హుమేరా. హుమేరా గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, ఈరోజు సెషన్ పైన మీ క్లారిటీ.
సో ఉమేరా గారికి ఏదో టెక్నికల్స్ ఇష్యూ ఉన్నట్టుంది. నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, ఈరోజు మన మధ్యలో చౌటుప్పల్ వాస్తవ్యులు రుద్ర భాస్కర్ గారు, అద్దంకి వాస్తవ్యులు ఆంధ్ర శ్రీనివాస్ గారికి మరొకసారి ఆర్థిక శుభాభివందనాలు తెలియజేస్తూ, బ్యానర్స్ తయారు చేసిన ప్రదీప్ సార్ గారికి, కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి మన వెంకట్ సార్ గారికి, అదేవిధంగా మీ అందరికీ వన్స్ అగైన్ మిత్రులారా థ్యాంక్ యూ. రేపు ఉదయాన మళ్ళీ మనం 7 o'clock లైవ్ ప్రెజెంటేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ సెలవు. గుడ్ నైట్. శుభరాత్రి.